హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ టమాటో రసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఇలా రసం వేసుకొని పక్కన సైడ్ డిష్గా ఒక ఫ్రై పెట్టుకొని తిన్నామనుకోండి, చాలండి, అంత అద్భుతంగా ఉంటుందో. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దీనికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో మీడియం సైజ్ క్యారెట్ని 2 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక టమాటోని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను పెద్ద టమాటో తీసుకున్నానండి, మీరు చిన్నవైతే 2 తీసుకోండి. ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోని తగినన్ని వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్ చేసుకోండి. చూసారు కదా, హై ఫ్లేమ్లో 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని లో ఫ్లేమ్లో 5 నుంచి 7 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈ టమాటోలు క్యారెట్ బాగా కుక్ అవ్వాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్ ఈ విధంగా కుక్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఆనియన్స్ మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి, అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో క్యారెట్ పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకుందాం. ఇందులోనే ఒక 1/2 చెంచా వరకు పసుపు వేసుకోండి. ఈ పేస్ట్ మనకి కొంచెం దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోండి. మనం వేసుకున్న క్యారెట్ టమాటో పేస్ట్ కొంచెం తిక్కగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోనే ఒక నిమ్మబద్దంతా చింతపండుని నానబెట్టుకొని ఆ పల్పు రాకుండా చేత్తో అనుకుని వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ చింతపండు రసం మొత్తం కూడా పేస్ట్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోని తగినంత సాల్ట్ వేసుకోండి. రసంకి తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం సరిపోతే వేసుకోవచ్చు. ఈ సాల్ట్ మొత్తం కూడా బాగా పట్టేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందామండి. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు వాటర్ పోస్తున్నాను. మీకు తగ్గట్టుగా మీరు వాటర్ పోసుకోండి. ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపల దీనికి పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 9 నుంచి 10 వరకు మిరియాలు వేసుకోండి. ఒక వెల్లిపాయని ఇలా రెప్పల్లాగా ఒలుచుకొని వేసుకోండి. తొక్కు తీయకుండానే వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఆకులు కొన్ని వేసుకొని దీని మొత్తాన్ని కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరీ పౌడర్ లాగా గ్రైండ్ చేయకండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ పౌడరే మనకి రసంకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. చాలా బాగుంటుంది ఈ పౌడర్ వేయడం వల్ల. ఇప్పుడు మన రసం కూడా బాయిల్ అయిపోయింది. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ని అందులో వేసేసుకుందాం.
ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోండి, అప్పుడే రసం ఫ్లేవర్ బాగా వస్తుంది. ఈ స్టేజ్లో మీకు సాల్ట్ సరిపోతే కనుక కొంచెం యాడ్ చేసుకోండి, నాకైతే సరిపోయింది. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో దీనికి పోపు పెట్టుకుందాం. పోపుకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టుకోండి. పోపు ఇంగువ ఉంటేనే బాగుంటుందండి. ఆ పోపును కూడా ఇందులో వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి క్యారెట్ టమాటో రసం ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఇలా రసం కనుక తిన్నారనుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.